స్టడీస్ ఉన్నాయి మళ్ళీ అన్ని స్టడీస్ మెటా అనాలిసిస్ అంటారండి. ఎందుకంటే మెటా అనాలిసిస్ అంటే అన్ని స్టడీస్ని అబ్జర్వ్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అనేది తేల్చి చెప్పిన స్టడీస్ ఇవి మెటా అనాలిసిస్. సో నికోటీన్ అనేది సిగరెట్స్లో ఉంటుంది కదా, ఉంటుంది. సో ఆ నికోటీన్ అనేది స్పర్మ్స్ తలలో డిఎన్ఏ ఉంటుంది. మీ నాన్న నుంచి వచ్చిన జీన్స్ మీకు ఆ స్పర్మ్స్ తలలో ఉండే. సో ఆ తలలో ఉండే డిఎన్ఏలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, బ్రేకేజెస్ లేకపోతే సరిగా ప్యాకేజ్ అవ్వలేదు అనుకోండి, అది ప్యాకేజ్ లాగా వస్తుంది, అది పార్సల్ లాగా ఇన్ టు ద ఎగ్. సో దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తే జెనెటిక్గా సరిగా ఉండదు బేబీ. సో నికోటిన్ డస్ దాట్, ఈ డిఎన్ఏని బ్రేక్ చేస్తుంది. ఆల్కహాల్ ఏం చేస్తుందంటే ఎక్కువ తాగిన వాళ్ళు, ఎక్కువ రోజులు కంటిన్యూస్గా తాగిన వాళ్ళకి మొటిలిటీ, కదలిక అనేది తక్కువ ఉంటుంది. కదలిక ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన పారామీటర్ అంటారు స్పర్మ్ అనాలిసిస్ చేసేటప్పుడు, కణాల పరీక్ష. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కాకుండా ఇంకా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎక్కువ హీట్ జనరేట్ అవ్వకూడదు. సో నేచర్ ఏంటంటే టెస్టికల్స్ బాడీ నుంచి బయట ఉన్నాయి, ఓవరీస్ లోపల ఉన్నాయి కదా ఆడోళ్ళకి, టెస్టికల్స్ బయట. ఎందుకంటే 2 degrees లెస్ ఉండాలి టెంపరేచర్ బాడీ కన్నా, 2 degrees లెస్. సో టైట్ క్లోత్స్ వేసుకునే వాళ్ళు, మరీ స్పాకి వెళ్ళి సోనా చేయించుకుంటారే వాళ్ళకి మంచిది కాదు. డ్రైవర్స్, సాఫ్ట్వేర్ వాళ్ళు, షాప్ కీపర్స్, వీళ్ళు ఎక్కువసేపు కూర్చుంటారు, వాచ్మెన్ కూర్చుంటారు, వీళ్ళందరికీ స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఈ అవేర్నెస్ రావాలి, అవగాహన రావాలి దట్ లూజ్ క్లోత్స్, టైట్ ఫిట్టింగ్ ఉండకూడదు, మరీ హాట్ వాటర్ బాత్స్ ఉండకూడదు. వీటన్నిటి వల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కాబట్టి ఈ అవేర్నెస్ ఉండాలి.